హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 9th బయాలజీలోని జీవుల మౌలిక ప్రమాణం టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో 10th బయాలజీకి సంబంధించి ఆల్ చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ కానీ చూడండి వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, కణాలను ఎవరు కనుగొన్నారు? కణాలను ఎవరు కనుగొన్నారు? The correct option is option A, Robert Hooke. రాబర్ట్ హుక్ ఏ ముక్కలోని కణాలను ప్రాథమిక సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించారు? రాబర్ట్ హుక్ ఏ ముక్కలోని కణాలను ప్రాథమిక సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించారు? The correct option is option C, బెండు ముక్క. మొదటిసారిగా చెరువు నీటిలో స్వేచ్ఛ జీవ కణాలను ఎవరు కనుగొన్నారు? మొదటిసారిగా చెరువు నీటిలో స్వేచ్ఛ జీవ కణాలను ఎవరు కనుగొన్నారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, ల్యూవిన్ హుక్. రాబర్ట్ బ్రౌన్ కణంలోని కేంద్రకాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నాడు? రాబర్ట్ బ్రౌన్ కణంలోని కేంద్రకాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, 1831. కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని ఎవరు రూపొందించారు? కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని ఎవరు రూపొందించారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, పర్కింజే. త్రీ-టర్న్ ప్రోటోప్లాజంని ఎవరు రూపొందించారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, పర్కింజే. కణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, బి మరియు సి, ఫ్లీడన్ మరియు స్వాన్. కణ సిద్ధాంతాన్ని మరింతగా విస్తరించింది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, విట్కోవ్. అన్ని కణాలు ఏ కణాల నుండి ఉత్పన్నమవుతాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, పూర్వమున్న కణాల నుండి ఉత్పన్నమవుతాయి. అన్ని కణాలు పూర్వమున్న కణాల నుండి ఉత్పన్నమవుతాయి. కణం లోపలికి మరియు వెలుపలికి కొన్ని పదార్థాల ప్రవేశం మరియు నిష్క్రమణను ఏది అనుమతిస్తుంది? కణం లోపలికి మరియు వెలుపలికి కొన్ని పదార్థాల ప్రవేశం మరియు నిష్క్రమణను ఏది అనుమతిస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఒక పదార్థం ఎక్కువ గాఢత ఉన్న ప్రాంతం నుండి తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి కదలడాన్ని ఏమని అంటారు? ఒక పదార్థం ఎక్కువ గాఢత ఉన్న ప్రాంతం నుండి తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి కదలడాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, డిఫ్యూజన్. వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి అణువుల కదలికను ఏమని అంటారు? వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి అణువుల కదలికను ఏమని అంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, ద్రవాభిసరణం. కణం నుండి వెలుపలికి వచ్చే నీటి కంటే లోపలికి వెళ్లే నీరు ఎక్కువ ఉంటే మొత్తం ఫలితంగా కణంలోకి నీరు ప్రవేశిస్తుంది. కణం అప్పుడు ఎలా ఉంటుంది? కణం నుండి వెలుపలికి వచ్చే నీటి కంటే లోపలికి వెళ్లే నీరు ఎక్కువ ఉంటే నికరం ఫలితంగా కణంలోకి నీరు ప్రవేశిస్తుంది. కణం అప్పుడు ఎలా ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, ఉబ్బి ఉంటుంది. కణం అప్పుడు ఉబ్బి ఉంటుంది. సెల్ చుట్టూ ఉన్న మాధ్యమం సెల్ కంటే తక్కువ నీటి గాఢత కలిగి ఉంటే సెల్ నీటిని కోల్పోతుంది. అప్పుడు సెల్ ఏమవుతుంది? సెల్ చుట్టూ ఉన్న మాధ్యమం సెల్ కంటే తక్కువ నీటి గాఢత కలిగి ఉంటే సెల్ నీటిని కోల్పోతుంది. అప్పుడు సెల్ ఏమవుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, కుదించుతుంది. సెల్ చుట్టూ ఉన్న మాధ్యమం సెల్ వలె అదే నీటి గాఢతను కలిగి ఉంటే నీటి మొత్తం కదలిక ఉండదు. అవి సెల్లులో ఏ సైజులో ఉంటాయి?
సెల్ చుట్టూ ఉన్న మాధ్యమం సెల్ వలె అదే నీటి గాఢతను కలిగి ఉంటే నీటి మొత్తం కదలికను ఉండవు. ఇప్పుడు సెల్ ఏ సైజులో ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి. అదే సైజులో ఉంటుంది. అదే సైజులో ఉంటుంది. ఎండోసైటోసిస్ ను దేని నుండి కనుగొన్నారు? ఎండోసైటోసిస్ ను దేని నుండి కనుగొన్నారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి. అమీబా. అమీబా. డిఎన్ఏ యొక్క ఫంక్షనల్ విభాగాలు ఏవి? డిఎన్ఏ యొక్క ఫంక్షనల్ విభాగాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి. జన్యువులు. జన్యువులు. సెల్ యొక్క అన్ని కార్యకలాపాలను ఏ భాగం నియంత్రిస్తుంది? సెల్ యొక్క అన్ని కార్యకలాపాలను ఏ భాగం నియంత్రిస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ. న్యూక్లియస్. న్యూక్లియస్. సెల్ యొక్క ద్రవ భాగం ఏది? సెల్ యొక్క ద్రవ భాగం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి. సైటోప్లాజం. సైటోప్లాజం. గాల్జీ సంక్లిష్టాన్ని మొదటి వర్ణించిన వారు ఎవరు? గాల్జీ సంక్లిష్టాన్ని మొదటి వర్ణించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ. కెమిల్లో గాల్జీ. కెమిల్లో గాల్జీ. స్వయం విచ్చిత్తి సంచులు అని వేటినంటారు? స్వయం విచ్చిత్తి సంచులని వేటినంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి. లైసోజోమ్లు. లైసోజోమ్లు. మైటోకాండ్రియాను ఏమని అంటారు? మైటోకాండ్రియాను ఏమని అంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ. కణశక్త్యాగారాలు. కణశక్త్యాగారాలు. మైటోకాండ్రియాను సెల్ యొక్క ఏమని పిలుస్తారు? మైటోకాండ్రియాను సెల్ యొక్క ఏమని పిలుస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి. పవర్ హౌస్. పవర్ హౌస్. ప్లాస్టిడ్లు దేని కణాల్లో మాత్రమే ఉంటాయి? ప్లాస్టిడ్లు దేని కణాల్లో మాత్రమే ఉంటాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ. మొక్క. మొక్క. రంగుల ప్లాస్టిడ్లను ఏమని అంటారు? రంగుల ప్లాస్టిడ్లను ఏమని అంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ. క్రోమోప్లాస్ట్లు. క్రోమోప్లాస్ట్లు. రంగులోని ప్లాస్టిడ్లు ఏవి? రంగు లేని ప్లాస్టిడ్లు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి. ల్యూకోప్లాస్ట్లు. ల్యూకోప్లాస్ట్లు. క్లోరోప్లాస్ట్లు కిరణజన్య సంయోగక్రియలో సహాయపడే దేని రంగు వర్ణ ద్రవ్యాలను కలిగి ఉంటాయి? క్లోరోప్లాస్ట్లు కిరణజన్య సంయోగక్రియలో సహాయపడే దేని రంగు వర్ణ ద్రవ్యాలను కలిగి ఉంటాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ. క్లోరోఫిల్. క్లోరోఫిల్. మొక్క కణంలోని వాక్యూల్ పరిమాణం ఎలా ఉంటుంది? మొక్క కణంలోని వాక్యూల్ పరిమాణం ఎలా ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ. పెద్దదిగా ఉంటుంది. పెద్దదిగా ఉంటుంది. కొత్త కణాలను తయారు చేసే ప్రక్రియని ఏమంటారు? కొత్త కణాలను తయారు చేసే ప్రక్రియని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ. కణ విభజన. కణ విభజన. మైటోసిస్లో తల్లి కణం ఎన్ని ఒకేలా ఉండే పిల్ల కణాలుగా విభజించబడుతుంది? మైటోసిస్లో తల్లి కణం ఎన్ని ఒకేలా ఉండే పిల్ల కణాలుగా విభజించబడింది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి. 2. 2. మియోసిస్లో పిల్ల కణాల సంఖ్య ఎంత? మియోసిస్లో పిల్ల కణాల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి. 4. 4. మైటోసిస్లో పిల్ల కణంలోని క్రోమోజోముల సంఖ్య ఎలా ఉంటుంది? మైటోసిస్లో పిల్ల కణంలోని క్రోమోజోముల సంఖ్య ఎలా ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి. అదే తల్లి కణంలా ఉంటుంది. అదే తల్లి కణంలా ఉంటుంది.
మియోసిస్‌లో క్రోమోజోముల సంఖ్య ఎలా ఉంటుంది? మియోసిస్‌లో క్రోమోజోముల సంఖ్య ఎలా ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి. సగం తల్లి కణాల సంఖ్యలో ఉంటుంది. సగం తల్లి కణాల సంఖ్యలో ఉంటుంది. ప్లాంట్ సెల్లులో ప్లాస్మోలసిస్ ని ఎలా నిర్వచించబడింది? ప్లాంట్ సెల్లులో ప్లాస్మోలిసిస్ ఎలా నిర్వచించబడుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి. హైపర్టోనిక్ మాధ్యమంలో సైటోప్లాజం యొక్క సంకోచం. హైపర్టోనిక్ మాధ్యమంలో సైటోప్లాజం యొక్క సంకోచం. ప్రోకార్యోట్ల యొక్క నిర్వచించబడిన అణుప్రాంతం డాష్ అని కూడా పిలుస్తారు. ప్రోకార్యోట్ల యొక్క నిర్వచించబడిన అణుప్రాంతము డాష్ అని కూడా పిలుస్తారు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి. న్యూక్లియిక్ యాసిడ్. న్యూక్లియిక్ యాసిడ్. క్వశ్చన్ నెంబర్ 1. హరిత కణజాలంకి మరో పేరేమిటి? హరిత కణజాలంకి మరో పేరేమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి. ఫ్లోరెన్కైమా. ఫ్లోరెన్కైమా. మృదు కణజాలాన్ని ఏమని అంటారు? మృదు కణజాలాన్ని ఏమని అంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి. వాయుగత కణజాలం. వాయుగత కణజాలం. మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను మరమ్మతులను నిర్వహించే కణజాలం ఏది? మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను మరమ్మతులను నిర్వహించే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ. విభాజ్య కణజాలం. విభాజ్య కణజాలం. మొక్క బయటిపై పొరలను ఏర్పరిచే కణజాలం ఏది? మొక్క బయటి పై పొరలను ఏర్పరిచే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి. త్వచ కణజాలం. త్వచ కణజాలం. పెరుగుదల చూపించు కాండం వేరు కొన భాగాల్లో ఉండే విభాజ్య కణజాలం ఏది? పెరుగుదల చూపించు కాండం వేరు కొన భాగాల్లో ఉండే విభాజ్య కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ. అగ్ర విభాజ్య కణజాలం. అగ్ర విభాజ్య కణజాలం. త్వచ కణజాలం ఏర్పరిచేది ఏది? త్వచ కణజాలాన్ని ఏర్పరిచేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి. ప్రసరణ కణజాలం. ప్రసరణ కణజాలం. పత్ర రంధ్రములు ఏ పొరనందు ఉంటాయి? పత్ర రంధ్రములు ఏ పొరనందు ఉంటాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ. బాహ్య స్వచం. బాహ్య స్వచం. పత్ర రంధ్రము ఏ కణములచే ఆవరించబడి ఉంటుంది? పత్ర రంధ్రము ఏ కణజములచే ఆవరించబడి ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి. సహకణాలు. సహకణాలు. రోజ్వుడ్ వృక్షమునందు దారువు ఎన్ని అడుగుల ఎత్తు వరకు నీటిని మోస్తుంది? రోజ్వుడ్ వృక్షమునందు దారువు ఎన్ని అడుగుల ఎత్తు వరకు నీటిని మోస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి. 330 అడుగులు. 330 అడుగులు. హరిత రేణువులు కలిగిన మృదు కణజాలం పేరు ఏమిటి? హరిత రేణువులు కలిగినటువంటి మృదు కణజాలం పేరేమిటి? ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ. హరిత కణజాలం. హరిత కణజాలం. వేటి పెరుగుదల కొన భాగాలలో విభాజ్య కణజాలం ఉంటుంది? వేటి పెరుగుదల కొన భాగాల్లో విభాజ్య కణజాలం ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి. వేరు మరియు కాండం. వేరు మరియు కాండం. కాండం కొన భాగంలో ఉండి పెరుగుదలకు కారణమయ్యేది ఏది? కాండం కొన భాగాల్లో ఉండి పెరుగుదలకు కారణమయ్యేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి. విభాజ్య కణజాలం. విభాజ్య కణజాలం. కాండం లావుగా పెరగడానికి కారణం ఏమిటి? కాండం లావుగా పెరగడానికి కారణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్
ఆప్షన్ బి పార్శ్వ విభాజ్య కణజాలం. పార్శ్వ విభాజ్య కణజాలం. పత్రరంధ్రాన్ని ఆవరించి ఉండే రక్షక కణాల సంఖ్య ఎంత? పత్రరంధ్రాన్ని ఆవరించి ఉండే రక్షక కణాల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి 2. నిల్వ చేసే కణజాలం దేనిని నిల్వ చెయ్యదు? నిల్వ చేసే కణజాలం దేనిని నిల్వ చేయదు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి గాలి. గాలి నిల్వ ఉండే కణజాలం ఏది? గాలి నిల్వ ఉండే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి వాతయుత కణజాలం. వాతయుత కణజాలం. నీటి మొక్కలు కలిగి ఉండే కణజాలం ఏది? నీటి మొక్కలు కలిగి ఉండే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి వాతయుత కణజాలం. వాతయుత కణజాలం. అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త ఎవరు? అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి నెహేమియా గ్రూ. మొక్కల యొక్క వంగగలిగే భాగాలలో ఉండే కణజాలం ఏది? మొక్కల యొక్క వంగగలిగే భాగాలలో ఉండే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి స్థూలకోణ కణజాలం. స్థూలకోణ కణజాలం. సజీవ నిర్జీవ రెండు రకాల కణాలను కలిగి ఉండేది ఏది? సజీవ మరియు నిర్జీవ రెండు కణాలను కలిగి ఉండే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ దారువు. కాండం యొక్క వ్యాసం దేని కారణంగా పెరుగుతుంది? కాండం యొక్క వ్యాసం దేని కారణంగా పెరుగుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి పార్శ్వ విభాజ్య కణజాలం. పార్శ్వ విభాజ్య కణజాలం. ఏ కణాలలో రిక్తికలు లేవు? ఏ కణాలలో రిక్తికలు లేవు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి విభాజ్య కణజాలంలో. విభాజ్య కణజాలంలో. ఎపిడెర్మిస్ యొక్క పని కానిదేది? ఎపిడెర్మిస్ యొక్క పని కానిదేది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి నీటి ప్రసరణ. మానవ శరీరంలో కొవ్వులు ఎలా నిల్వ చేయబడతాయి? మానవ శరీరంలో కొవ్వులు ఎలా నిల్వ చేయబడతాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి కొవ్వు ఎపిథీలియం. కొవ్వు ఎపిథీలియం. బోన్ మ్యాట్రిక్స్ లో ఏది సమృద్ధిగా ఉంటుంది? బోన్ మ్యాట్రిక్స్ లో ఏది సమృద్ధిగా ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి కాల్షియం మరియు ఫాస్ఫరస్. స్వచ్ఛంద కండరాలు ఎందులో కనిపిస్తాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి అవయవాలు. జీవితాంతం నిరంతరం అలసట లేకుండా పనిచేసే కండర కణజాలం ఏది? జీవితాంతం నిరంతరం అలసట లేకుండా పనిచేసే కండర కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి గుండె యొక్క కండరం. శరీరంలోను మృదులాస్థి కణజాలంలో కింది వాటిలో ఏ కణాలు కనిపిస్తాయి? శరీరంలోను మృదులాస్థి కణజాలంలో కింది వాటిలో ఏ కణాలు కనిపిస్తాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి కోండ్రోసైట్లు. ఫ్లోయంలో ఉండే డెడ్ ఎలిమెంట్ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి ఫ్లోయం ఫైబర్స్. కింది వాటిలో ఏది పరిపక్వత సమయంలో తమ కేంద్రకాన్ని కోల్పోదు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ సహచర కణాలు.
చెరుకు యొక్క కొనను పొలం నుండి తీసివేస్తే అది పొడవుగా పెరుగుతూనే ఉంటుంది. ఇందుకు కారణం ఏమిటి? చెరుకు మొక్క యొక్క కొనను పొలం నుండి తీసివేస్తే అది పొడవుగా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి ఇంటర్ కాలనీ మెరిస్టెమ్. ఇంటర్ కాలనీ మెరిస్టెమ్. కండరాలను ఎముకలను కలిపే బంధన కణజాలాన్ని ఏమంటారు? కండరాలను ఎముకను కలిపే బంధన కణజాలాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి స్నాయువు. స్నాయువు. మన శరీర కదలికకు సహాయపడే కణజాలం ఏది? మన శరీర కదలికకు సహాయపడే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ కండర కణజాలం. కండర కణజాలం. మృదులాస్థి మరియు ఎముకల రకాలు ఏవి? మృదులాస్థి మరియు ఎముకల రకాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి బంధన కణజాలం. బంధన కణజాలం. బాహ్య అంతర్ ఉద్దీపనలకు ప్రతిచర్యలు చూపే కణజాలం ఏది? బాహ్య అంతర్ ఉద్దీపనలకు ప్రతిచర్యలు చూపే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి నాడీ కణజాలం. నాడీ కణజాలం. బహుకణ గ్రంథులను ఏర్పరిచే కణజాలం ఏది? బహుకణ గ్రంథులను ఏర్పరిచే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి ఉపకళా కణజాలం. ఉపకళా కణజాలం. ఫైబ్రోబ్లాస్ట్లు ఉండు కణజాలం ఏది? ఫైబ్రోబ్లాస్ట్లు ఉండు కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి వాయుగత కణజాలం. వాయుగత కణజాలం. ఎముక ఏ లవణాలతో తయారవుతుంది? ఎముక ఏ లవణాలతో తయారవుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి ఏ మరియు బి కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం కార్బోనేట్. కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం కార్బోనేట్. ఎముకలు కలిసే చోట ఒక్కటెముకల చివర నాసికాగ్రహము, చెవి దొప్ప, వాయునాళంలో ఉండే కణజాలం ఏది? ఎముకలు కలిసే చోట ఒక్కటెముకల చివర నాసికాగ్రము, చెవి దొప్ప, వాయునాళాల్లో ఉండే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ మృదులాస్థి. మృదులాస్థి. ఎముకలను సంధి తలాలలో కలిపి ఉంచేది ఏది? ఎముకలను సంధి తలాలలో కలిపి ఉంచేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి సంధి బంధనం. సంధి బంధనం. సంధి బంధనం తంతువులు ఏ ప్రోటీన్తో తయారవుతాయి? సంధి బంధనం తంతువులు ఏ ప్రోటీన్తో తయారవుతాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి కొల్లాజెన్. కొల్లాజెన్. జంతువుల లోపలి అవయవాలను బయట భాగాలను కప్పి ఉంచే కణజాలం ఏది? జంతువుల లోపలి అవయవాలను బయట భాగాలను కప్పి ఉంచే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ ఉపకళా కణజాలం. ఉపకళా కణజాలం. అవయవాలను కలిపే కణజాలం ఏది? అవయవాలను కలిపే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి సంయోజక కణజాలం. సంయోజక కణజాలం. శరీర కదలికలను తోడ్పడే కణజాలం ఏది? శరీర కదలికలకు తోడ్పడే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ జి కండర కణజాలం. కండర కణజాలం. రక్తనాళ వ్యాసాన్ని తగ్గించడానికి లేదా పెంచడానికి ఉపయోగపడే కణజాలం ఏది? రక్తనాళ వ్యాసాన్ని తగ్గించడానికి లేదా పెంచడానికి ఉపయోగపడే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి కండర కణజాలం. కండర కణజాలం. హృదయ కండరాలు గల అవయవం ఏది? హృదయ కండరాలు గల అవయవం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ గుండె. గుండె. నియంత్రిత లేదా సంకల్పిత కండరాలకు గల మరియొక పేరు ఏమిటి? నియంత్రిత లేదా సంకల్పిత కండరాలకు గల మరియొక పేరు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ అస్థి కండర కణజాలం. అస్థి కండర కణజాలం.
నాడీ కణము నందలి భాగమును గుర్తించుము. నాడీ కణము నందలి భాగములను గుర్తించుము. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీయు కణదేహం ఎక్సాన్ డెండ్రైట్. కణదేహం ఎక్సాన్ డెండ్రైట్. నిస్సల్ కణికలు గల నాడీ కణ భాగం ఏది? నిస్సల్ కణికలు గల నాడీ కణ భాగం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి మిగిలిన్ త్వచం. మిగిలిన్ త్వచం. మూత్రపిండ వృక్క నాళాలలో విస్తరించి ఉన్న కణజాలం ఏది? మూత్రపిండ వృక్క నాళాలలో విస్తరించి ఉన్న కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి ఘనాకార ఉపకల కణజాలం. ఘనాకార ఉపకల కణజాలం. వాయుగోనులలో నోటి లోపలి పొరలలో రక్తనాళాలపైన ఉండే కణజాలం ఏది? వాయుగోనులలో నోటి లోపల పొరలలో రక్తనాళాలపై ఉండే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ పొలుసుల ఉపకల. పొలుసుల ఉపకల కణజాలం. చర్మం పైన ఉండే ఉపకల కణజాలం ఏది? చర్మం పైన ఉండే ఉపకల కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి స్తరిత ఉపకల. స్తరిత ఉపకల కణజాలం. మూత్రనాళాలలో లాలాజల గ్రంథుల్లో ఉండే కణజాలం ఏది? మూత్రనాళాలు మరియు లాలాజల గ్రంథులలో ఉండే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి ఘనాకార ఉపకల. ఘనాకార ఉపకల కణజాలం. స్రవించే భాగాలలో శోషణ జరిగే భాగాల్లో ఉండే కణజాలం ఏది? స్రవించే భాగాలలో శోషణ జరిగే భాగాల్లో ఉండే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి స్తంభాకార ఉపకల కణజాలం. స్తంభాకార ఉపకల కణజాలం. నెహెమియా గ్రూవ్ మొక్కలలో ఏ భాగానికి మృదు కణజాలం అని పేరు పెట్టారు? నెహెమియా గ్రూవ్ మొక్కలలోని ఏ భాగానికి మృదు కణజాలం అని పేరు పెట్టారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి దవ్వ. దవ్వ. ఉల్లి పొర కణాలను బొగ్గ కణాలను మైక్రోస్కోప్ క్రింద పరీక్షించినప్పుడు ఈ క్రింది వాణిలో సత్యమైన ప్రవచనం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ ఉల్లి కణాలు కణ కవచాన్ని కణ త్వచాన్ని కలిగి ఉన్నాయి. ఉల్లి కణాలు కణ కవచాన్ని కణ త్వచాన్ని కలిగి ఉన్నాయి. నీటి మొక్కలు తేలుటకు కారణం ఏమిటి? నీటి మొక్కలు తేలుట కారణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి వాయుగత కణజాలం. వాయుగత కణజాలం. మన యొక్క అనారోగ్యాన్ని గుర్తించడానికి ఉపయోగపడే కణజాలం ఏది? మన యొక్క అనారోగ్యాన్ని గుర్తించడానికి ఉపయోగపడే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి రక్తం. రక్తం. మానవుని 1 మిల్లీలీటర్ రక్తంలో ఎన్ని ఎర్ర రక్త కణాలు ఉంటాయి? మానవుని 1 మిల్లీలీటర్ రక్తంలోని ఎర్ర రక్త కణాల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి 5 మిలియన్లు. 5 మిలియన్లు. అస్థిపంజరంలోని ఎముకలను అతికి ఉండి కదలికలకు కారణమయ్యేవి ఏవి? అస్థిపంజరంలోని ఎముకలకు అతికి ఉండి కదలికలకు కారణమయ్యేవి ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ రేఖిత కండరం, అస్థి కండరం, సంకల్పిత కండరం. రేఖిత కండరం, అస్థి కండరం, సంకల్పిత కండరం. అరేఖిత కండరాలు ఉండని ప్రదేశం ఏది? అరేఖిత కండరాలు ఉండని ప్రదేశం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి కాళ్ళు. కాళ్ళు. ఈ క్రింది కణాలకు పునరుత్పత్తి శక్తి లేదు. ఈ క్రింది ఏ కణాలకు పునరుత్పత్తి శక్తి లేదు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి నాడీ కణాలు. నాడీ కణాలు. కొల్లాజెన్తో తయారు చేయబడినవి ఏవి? కొల్లాజెన్తో తయారు చేయబడినవి ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి బి మరియు సి లిగమెంట్ మరియు స్నాయు బంధనం. లిగమెంట్ మరియు స్నాయు బంధనం. అమీబా వలె కదులుతూ బాహ్య పదార్థాలను ఎదుర్కొని భక్షించి నశింపజేసేవి ఏది? అమీబా వలె కదులుతూ బాహ్య పదార్థాలను ఎదుర్కొని భక్షించి నశింపజేసేవి ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్
ఆప్షన్ ఏ మోనోసైట్స్. మోనోసైట్స్. కింది వాటిలో చమురు దిగుబడినిచ్చే మొక్క ఏది? కింది వాటిలో చమురు దిగుబడినిచ్చే మొక్క ఏది? ద కరెక్ట్ ఆప్షన్స్. ఆప్షన్ డి పొద్దు తిరుగుడు మొక్క. పొద్దు తిరుగుడు మొక్క. కార్బోహైడ్రేట్ యొక్క మూలం కానిది ఏది? కార్బోహైడ్రేట్ యొక్క మూలం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి గ్రాము. గ్రాము. కింది వాటి నుండి తప్పు ప్రకటనను కనుగొనండి. కింది వాటిలో అసత్య వాక్యాన్ని కనుగొనండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పౌల్ట్రీ కోడి వైరస్ బ్యాక్టీరియా శిలీంధ్రాల వల్ల కలిగే అనేక వ్యాధులతో బాధపడదు. పౌల్ట్రీ కోడి వైరస్ బ్యాక్టీరియా శిలీంధ్రాల వల్ల కలిగే అనేక వ్యాధులతో బాధపడదు. దేశంలోని ఆహార సమస్యను పరిష్కరించడానికి కింది వాటిలో ఏది అవసరం? దేశంలోని ఆహార సమస్యను పరిష్కరించడానికి కింది వాటిలో ఏది అవసరం? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ. ఆహార ధాన్యాల ఉత్పత్తి మరియు నిలువను పెంచుట. ఆహార ధాన్యం ప్రజలకు సులభంగా చేరడం. ధాన్యాలను కొనుగోలు చేయడానికి ప్రజల వద్ద డబ్బు రావాలి. ఆహార ధాన్యాల ఉత్పత్తి మరియు నిల్వను పెంచుతుంది. ఆహార ధాన్యం ప్రజలకు సులభంగా చేరడం. ధాన్యాలను కొనుగోలు చేయడానికి ప్రజల వద్ద డబ్బు ఉండాలి. సరైన వాక్యాన్ని కనుగొనండి. కింది వాటిలో సరైన వాక్యాన్ని కనుగొనండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ 1 మరియు 3. హైబ్రిడైజేషన్ అంటే జన్యుపరంగా అసమానమైన మొక్కల మధ్య దాటడం మరియు ఒక మొక్కలోకి కావలసిన పాత్ర యొక్క జన్యువులను ప్రవేశపెట్టడం వలన జన్యుపరంగా మార్పు చేయబడిన పంట వస్తుంది. కలుపు మొక్కల పంట ప్లాటిన్లను ప్రభావితం చేస్తాయి. కలుపు మొక్కలు పంట ప్లాటిన్లను ప్రభావితం చేస్తాయి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ. పొలంలో మొక్కలు పెరగకముందే వాటిని చంపడం. మొక్కలు పెరగటానికి ఆధిపత్యం వహించడం. పంటల యొక్క వివిధ వనరుల పోటీ. పొలంలో మొక్కల పెరగకముందే వాటిని చంపడం. మొక్కలు పెరగటానికి ఆధిపత్యం వహించడం. పంటల యొక్క వివిధ వనరుల పోటీ. తేనెటీగ యొక్క ఇటాలియన్ జాతులను కనుగొనండి. తేనెటీగ యొక్క ఇటాలియన్ జాతులను కనుగొనండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి అపిస్ మెల్లిఫెరా. అపిస్ మెల్లిఫెరా. పశువుల పెంపకం క్రింది ప్రయోజనాల కోసం జరుగుతుంది. పశువుల పెంపకం ఈ క్రింది ఏ ప్రయోజనాల కోసం జరుగుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ పాల ఉత్పత్తి, వ్యవసాయ పని మరియు మాంసం ఉత్పత్తి. పాల ఉత్పత్తి, వ్యవసాయ పని మరియు మాంసం ఉత్పత్తి. కింది వాటిలో భారతీయ పశువులు ఏవి? భారతీయ పశువులు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ 2, 4. బెస్ బుబెల్లెస్ మరియు బోస్ ఇండికస్. బెస్ బుబెల్లెస్ మరియు బోస్ ఇండికస్. కింది వాటిలో అన్యదేశ జాతులు ఏవి? కింది వాటిలో అన్యదేశ జాతులు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి 2, 3. జెర్సీ మరియు బ్రౌన్ స్విస్. జెర్సీ మరియు బ్రౌన్ స్విస్. పాలు ఇంగిని పెంచడానికి కోళ్ల పెంపకం చేపట్టబడింది. దేని పాలు ఇంగిని పెంచడానికి కోళ్ల పెంపకం చేపట్టబడింది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ 1, 3. గుడ్ల ఉత్పత్తి మరియు కోడి మాంసం. గుడ్ల ఉత్పత్తి మరియు కోడి మాంసం. పౌల్ట్రీ కోడి కింది ఏ వ్యాధికారక క్రిములకు లోనవుతుంది? పౌల్ట్రీ కోడి కింది ఏ వ్యాధికారక క్రిములకు లోనవుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ. వైరస్లు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు. వైరస్లు, బ్యాక్టీరియాలు మరియు శిలీంధ్రాలు. కింది చేపలలో ఏది ఉపరితల ఫీడర్? కింది చేపలలో ఏది ఉపరితల ఫీడర్? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి కాట్లాస్. కాట్లాస్. పశు పోషణ అనేది దేనికి సంబంధించిన శాస్త్రీయ నిర్వహణ?
పశుపోషణ అనేది దేనికి సంబంధించినటువంటి శాస్త్రీయ నిర్వహణ? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి 1, 3 మరియు 4. జంతు పెంపకం, జంతు ప్రత్యక్ష నిల్వ, జంతువుల పెంపకం. నత్రజని, భాస్వరం మరియు పొటాషియం అనేవి దేనికి సంబంధించినవి? నత్రజని, భాస్వరం మరియు పొటాషియం అనేవి దేనికి సంబంధించినవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ స్థూల పోషకాలు. స్థూల పోషకాలు. సైపేరినస్ మరియు పార్థీనియం రకాలు ఏవి? సైపేరినస్ మరియు పార్థీనియం రకాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి కలుపు మొక్కలు. కలుపు మొక్కలు. అపిస్ సెరేనా ఇండికా యొక్క ఇతర పేరు ఏమిటి? అపిస్ సెరేనా ఇండికా యొక్క ఇతర పేరు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి ఇండిన తేనెటీగ. ఇండిన తేనెటీగ. చేపల నిర్వహణ మరియు ఉత్పత్తిని ఏమంటారు? చేపల నిర్వహణ మరియు ఉత్పత్తిని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ పిసికల్చర్. పిసికల్చర్. పిసికల్చర్ అనేది చేపలకు సంబంధించింది. ఎపికల్చర్ అనేది దేనికి సంబంధించినది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి తేనెటీగల పెంపకం. ఎపికల్చర్ అనేది తేనెటీగల పెంపకం. మేతకు సంబంధించినది ఏది? మేతకు సంబంధించినది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి ఎపికల్చర్. ఎపికల్చర్. లెగ్ హార్న్ అనేది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి పౌల్ట్రీ. మనం 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను ఒక నిర్దిష్ట పద్ధతిలో పండిస్తే దాన్ని ఏమంటారు? మనం 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను ఒక నిర్దిష్ట పద్ధతిలో పండిస్తే దానిని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి అంతర పంటలు. అంతర పంటలు. ముల్లెట్స్, రొయ్యలు, మస్సెల్స్ వంటివి. ముల్లెట్స్, రొయ్యలు, మల్సెస్ వంటివి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ సముద్ర చేపలు. సముద్ర చేపలు. కింది చేపల్లో ఏది ఉపరితల ఫీడర్? కింది వాటిలో ఏది ఉపరితల ఫీడర్? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి కాట్లాస్. కింది వాటిలో ఏ పోషకాలు ఎరువులలో అందుబాటులో లేవు? కింది వాటిలో ఏ పోషకాలు ఎరువులలో అందుబాటులో లేవు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి ఐరన్. పశుపోషణ అనేది దేని శాస్త్రీయ నిర్వహణ? పశుపోషణ అనేది దేనికి సంబంధించినటువంటి శాస్త్రీయ నిర్వహణ? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి 1, 3, 4. 1, 3 మరియు 4. జంతు పెంపకం, జంతువుల పెంపకం. మిశ్రమ చేపల పెంపకంలో కాట్లాస్ ఉపయోగించబడతాయి. ఎందుకంటే అవి మిశ్రమ చేపల పెంపకంలో కాట్లాస్ ఉపయోగించబడతాయి. ఎందుకంటే అవి ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి ఉపరితల ఫీడర్లు. కోళ్ల పెంపకం చేపట్టడం దేనికోసం? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి కోడి మాంసం మరియు గుడ్ల ఉత్పత్తి. కింది వాటిలో ఏది అన్యదేశ జాతి పశువులకు ఉదాహరణ? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి జెర్సీ. కింది వాటిలో ఏది సూక్ష్మ పోషకాలను మాత్రమే కలిగి ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ఐరన్, మాంగనీస్ మరియు బోరాన్. కింది వాటిలో ఏ పోషకాలు ఎరువుల్లో అందుబాటులో లేవు?
కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి ఐరన్. ధాన్యాల నిల్వ కోసం అవలంబించిన నివారణ మరియు నియంత్రణ చర్యలు ఏవి? ధాన్యాల నిల్వ కోసం అవలంబించినటువంటి నివారణ మరియు నియంత్రణ చర్యలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ శుభ్రపరచడం, సరైన డిస్జాయినింగ్, సరైన గాలి ప్రసరణ. శుభ్రపరచడం, సరైన డిస్జాయినింగ్ మరియు సరైన గాలి ప్రసరణ.